జై భీమ్. మనం ప్రస్తుతం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పరికిబండ గ్రామానికి చెందిన ఎస్సీ దళితుడైన బుర్రి నరసింహులు గారు ఉన్నారు. ఆయన కొడుకు ఉదయ్ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు రమేష్ ఉన్నాడు, ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళందరూ గ్రామస్తులు, పెద్దలు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. ఈ నెల 1వ తేదీ నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మరదల పెళ్లి కోసం ఇల్లునంత మరమ్మతు చేయించడానికి ఒక మేస్త్రిని పిలిపించారు. ఆ మేస్త్రి పని అయిపోయిన తర్వాత ఆయన దించడానికి 8వ తరగతి పూర్తి చేసుకున్న ఉదయ్ ఆయన దించడానికి మనోహరాబాద్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడే రోడ్డు మీద తాగి ఉన్న ఒక ముఠ కొంతమంది బీసీలు ముగ్గురు వీళ్ళ బండిని ఆపి వీరు దొంగతనం చేసిరని చెప్పి వీళ్ళని అడ్డుకొని నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. బూతులు తిట్టుతుండగానే అదే దారి వెంట పోతున్న రమేష్ సైతము ఏమైందని చెప్పి అడ్డుకుంటే ఆయన కూడా బూతులు తిట్టారు. తర్వాత విషయం తెలుసుకున్న ఉదయ్ తండ్రి నరసింహ్ కూడా ఘటన స్థలానికి చేరుకోవడంతో మొత్తం వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న సందర్భంలో మళ్ళీ తిరిగి నిందితులంతా మాకుమ్మడిగా వీళ్ళపైన బీర్లు బాటలతోటి చెప్పులతోటి దాడి చేసి తీవ్రమైన గాయాలు చేశారు. మనకు కనిపిస్తుంది ఇక్కడ నరసింహ గారి పొట్ట మీద గాయాలు ఉన్నాయి, ఇక్కడ రైట్ హ్యాండ్ కుడి చేతు ఫ్రాక్చర్ అయింది, ఇక్కడ చెంపకు ఇక్కడ ఈ కన్ను ఎడమ కన్ను కూడా తీవ్రంగా గాయాలని. ఉదయ్ కూడా చిన్న పిల్లగాడు, ఈజ్ 8th క్లాస్ స్టూడెంట్. ఈయన చేసిన నేరం ఏం లేదు, పాపం ఏం లేదు. ఈయనను సైతం దొంగగా ముద్రించడానికి ప్రయత్నం చేసిర్రు. అసలు ఎవడైతే దొంగతనం చేసిన ఆరోపణ చేసిరో ఆ మేస్త్రిని పట్టించుకోకుండా వాడిని ఏమనకుండా వీళ్ళిద్దరిని తాగిన మైకంలో విపరీతంగా కొట్టారు. ముగ్గురిని రమేష్ని కూడా బూతు తిట్టారు. ఇవన్నిటి సంఘటనల పట్ల ఈ ఘటన పైన మొత్తం మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్కు ఫిర్యాదు చేయగా వీళ్ళు మమ్మల్ని కులం పేరుతో తిట్టి దాడి చేసిర్రు అని చెప్పి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఆ ఫిర్యాదును మార్చి కొత్త ఫిర్యాదు రాసుకొని కేవలం బిఎన్ఎస్ కిందనే కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మేము జిల్లా ఎస్పీ గారికి, తూప్రాన్ డిఎస్పీ గారికి కోరుతా ఉన్నాం. ఈ ఎస్ఐ మనోహరాబాద్ ఎస్ఐ ప్రతి సమయంలో దళితులపై దాడి జరిగిన ప్రతి సమయంలో కూడా ఆయన కేసులు అట్రాసిటీ కేసు తప్పుదో పట్టిస్తున్నాడు. కాబట్టి సెక్షన్ 4 కింద ఎస్ఐపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ దళిత కుటుంబంపై దాడి చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో మనోహరాబాద్ చెందిన ఆ నిందితులందరిపైన వెంటనే ఈ ఎఫ్ఐఆర్ను ఆల్టర్ చేసి ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసును మార్చాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే ఈ సంఘటన పైన డిఎస్పీతో డిఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడితే తన ఎస్సీ ఎస్టీ కేసుగా మారుస్తామని చెప్పాడు. ఇప్పటికి 2 రోజులు అవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. ఈ దాడిపైన వెంటనే ఎస్సీ అట్రాసిటీ కేసుగా మార్చాలని చెప్పి కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక స్పందించకపోతే జాతీయ ఎస్సీ కమిషన్కు, రాష్ట్ర ఎస్సీ కమిషన్కు, జిల్లా పోలీస్ యంత్రాంగానికి, కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఈ బాధితులకు అండగా ఉంటామని చెప్పి నిందితులు తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.